హాయ్ హలో నేను మీ యాక్టర్ నవీన్ రెడ్డిని మాట్లాడుతున్నా. ఈరోజు ఎప్పటి నుండో నేను ఒక డైలాగ్ అనేది మీ సమక్షంలో చెప్పాలని చాలా రోజులను వెయిట్ చేస్తున్నా. ఆ డైలాగ్ ఏంటంటే, మన మహాభారతంలో కర్ణుడికి కుంతిదేవికి మధ్య జరిగే ఒక సంభాషణని డైలాగ్ రూపంలో మీకు చెప్పి వినిపిస్తున్నా. అది ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం ముందు మన కుంతిదేవి గారు వచ్చి కర్ణుడి దగ్గర, కర్ణ నువ్వు నా కొడుకే, నువ్వు పాండవులతో కలిసిపో, ధర్మరాజుతో నువ్వు ఉండు, మనకి విజయం దక్కుతుంది అనేసి ప్రాధాయపడుతుంటే, అప్పుడు కర్ణుడు ఏమన్నాడంటే, పుత్ర ప్రేమ మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందుడి పైన, మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడోడైనా పరిశీలించక పరితపించక హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డలు కన్నావే, మరి ఆనాడు ఈ పేగు సంబంధం ఎక్కడ ఏడుస్తుంది తల్లి? అలనాడు అస్త్ర విద్యా పరీక్ష సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సుట్టుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి? ఈనాడు ఈ కర్ణుడు రాజయ్యాడు కనుక ఆచరంగారని బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు కనుక ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకే అని కర్ణుడు నీళ్లు నింపుకుంటున్నావా? ఇది పుత్రప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనమ్మా? ఏమమ్మా, ధర్ముడికి యుధిష్ఠుడిని కన్నావు, పవనుడికి భీముడిని పొందావు, ఇంద్రుడికి అర్జును మోసావు, ఇవన్నీ ఇష్టమయ్యే కానీ లోకసాక్షి కర్మసాక్షి అయినా భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకోవడానికి నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బతుకిలా దక్కలు పీకిన కలేబారం అయ్యుండేదా అమ్మా? ఏమమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈనాడు ఈ కర్ణుడు నీ ముందుకొచ్చి ఇలా నిలిచేవాడా? ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేవాడు. రాజ్యమాతం ఏదైనా రాజరికమనాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని మొగటం లేని మహాధికారాన్ని నా మస్తకాన్ని ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఎంత అని నన్ను చూపి, కర్ణుడే నా సైన్యం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడే నేను అని చాటిన మహా రారాజమ్మా నా సుయోధనుడు. అలాంటి రారాజును విడిచి ధర్మజుడితో చేయి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకున్నంత మందును కాదమ్మా. ఇక ఏదైనా అడుగు నెరవేర్చి తీరుతా. ఏంటి, రణరంగములు పాండవులు వధించరాదా? శబాష్! ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతన్ని వధించను. భీముడు అడ్డుపడి ఆవాహం చేస్తాడే తప్ప అస్త్రాల గురించి అసలే పట్టదు. అతనికి వచ్చిన అపాయం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు మా అస్త్రాభ్యాసం అంతనూ లేదు. వాళ్ళని వేధించడం వాళ్ళ ప్రాయం మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, హరి దుభంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవగిస్తాడు. మిగిలింది అర్జునుడా లేదా కౌంతేయుడు అన్నది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవులు 5, అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాత్రేయులు 5, 6 బిడ్డల తల్లి నీ బిడ్డలు 5 పంచ పాండవులే. సెలవు మాత సెలవు. లవ్ యూ.